హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 36 భాగాన్ని వినేద్దాం. అభయ్ ఇంట్లోకి రా బాబు. ఏంటండి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు అంటూ భాగ్య వచ్చింది. ఇప్పుడు వద్దులే అత్తయ్య, టైం అయింది, ఇంటికి వెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి. కీర్తి బాయ్ గుడ్ నైట్ అన్నాడు. బాయ్ గుడ్ నైట్ అభయ్ గారు. సార్ నుంచి అభయ్ గారికి రావడం ఓకే ఓకే అంటూ కారెక్కాడు అభయ్. లోపలికి వెళ్ళిన కీర్తిని రావే, అప్పుడే ఇంటికి కూడా రావాలని అనిపించలేదా అని అడిగింది కరుణ. అక్క అదేం లేదు అంటూ అక్కని గట్టిగా పట్టుకుంటూ నా బుజ్జి కొండ లోపల ఎలా ఉంది అని కొంచెం పొట్టలో బేబీ బంప్ కనిపిస్తుంటే చేయి పెట్టి తడిమింది. నీ బుజ్జి కొండ కదలడం మొదలుపెట్టింది ఈరోజు. వావ్ నిజంగానా అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది కీర్తి. అవును కీర్తి, సాయంత్రం 2 సార్లు, ఇప్పుడు తినే ముందు కూడా కదిలింది. అమ్మా బుజ్జికొండ, అప్పుడే ఆకలి వేయడం మొదలైందా? అక్క నువ్వు తినడం సరిపోవడం లేదేమో, ఇంకా బాగా తినాలి నువ్వు. "హ్మ్, నువ్వేంటే ఎంతో దిగులుగా కనిపిస్తున్నావు, ఆరోగ్యం బాగానే ఉంది కదా?" కరుణ కళ్ళ నిండా నీళ్ళతో కీర్తి వైపే చూస్తుంది. అక్క ఏమైంది అంటూ కంగారుగా అడిగింది కీర్తి. ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించకూడదు, మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి అక్క. అదేం లేదు కీర్తి, నువ్వు ఇంకో 2 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు కదా, అందుకే దిగులు పెట్టుకుంది అని చెప్పాడు ప్రసాద్. ఆ మాట వినగానే కీర్తి కళ్ళలో కూడా కన్నీళ్లు. అక్క అంటూ గట్టిగా హత్తుకుంటూ, నేనెక్కడికి వెళ్ళడం లేదక్క, నువ్వు తలుచుకుంటే 10 నిమిషాల్లో నీ ముందుంటాను, నీకోసం రోజు ఇంటికొస్తాను, నువ్వు దిగులు పెట్టుకోగక్క ప్లీజ్. నువ్వు ఆరోగ్యంగా మనసు సంతోషంగా పెట్టుకుంటేనే మన బుజ్జికుండ కూడా ఆరోగ్యంగా సంతోషంగా మన చేతుల్లోకి వస్తుంది. కీర్తి బాధ అర్థం చేసుకున్న కరుణ కన్నీళ్లు తుడుచుకుని, అలాగే కీర్తి, కానీ నువ్వు 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా రావాలి, ప్రామిస్ అక్క అంటూ చేతుల్లో చేయి వేసి చెప్తుంది కీర్తి. అక్క చెల్లెలికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చూస్తూ భాగ్య ప్రసాదులు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పిల్లల ముందు బయటపడలేదు. సంతోష్ కూడా వీళ్ళ మాటలు బెడ్రూమ్లో నుంచి వింటూనే ఉన్నాడు. కీర్తి, రేపు నేను పెళ్లి కూతురు చేయాలి, శ్రీజ రావడం లేదా? వస్తుందమ్మా, రేపు ఉదయం ఏదో సర్ప్రైజ్ అని కూడా చెప్పింది. అవునా, అలాగే రేపు అక్క కూడా 5వ నెల శ్రీమంతం చేయాలనుకుంటున్నాం కదా, రేపేనా? అవును కీర్తి, కరెక్ట్గా నీ పెళ్లి తర్వాత 2 రోజుల్లో 6వ నెల పడిపోతుంది. నీ పెళ్లి తర్వాత పనుల్లో చేయలేం, అందుకే నిన్ను పెళ్లి కూతుర్ని, అక్కకి శ్రీమంతం 2 రేపే చేయాలనుకున్నాం. మీ అత్త ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేస్తాం, వాళ్ళు వస్తున్నారు. అవునా, ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటల నుంచి 2 కార్యక్రమాలు మధ్యాహ్నం లోపు అయిపోతాయి. హో, ఓకే మా అక్క, అయితే వెళ్ళి నిద్రపో, రెస్ట్లో ఉండు అంటూ అక్కని తన గదిలోకి వదిలి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్తూ ఉండగా, అమ్మా కీర్తి. హా నాన్న, నువ్వు కూడా బాగా రెస్ట్ తీసుకో తల్లి, ఏదో టైర్డ్గా కనిపిస్తున్నావు మొహం. చిన్న నవ్వు నవ్వుతో సరే నాన్న అంటూ లోపలికి వెళ్తూ, నా మొహం చూసి నా ఫీలింగ్స్ కనిపెట్టేస్తావు నాన్న నువ్వు, అందుకే మీరన్నా ఈ కుటుంబం అన్న అంత ప్రేమ నాకు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. కీర్తి వైపే చూస్తూ ఉన్నాడు ప్రసాద్. ఏంటండి మీరు నిద్రపోరా? కీర్తి ఏదోలా ఉంది, ఈ పెళ్లి ఇష్టమే అంటావా? అబ్బా మీరు మీ ఆలోచనలు రండి, వెళ్ళి పడుకుందాం అంటూ లైట్స్ ఆఫ్ చేసి గదిలోకి వెళ్ళింది భాగ్య. ఇంటికి చేరుకున్న అభయ్ కీర్తికి కాల్ చేస్తాడు. ఇంటికి రీచ్ అయ్యారా అభయ్ గారు? హా కీర్తి, ఏంటి రేపు మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట అమ్మ చెప్పింది. అవును, నాకు ఇప్పుడే చెప్పారు, అలాగే రేపే పెళ్లి కూతురు కూడా చేస్తున్నారు. హో, ఓకే గుడ్ గుడ్. హా, మిమ్మల్ని ఎప్పుడు చేస్తారు పెళ్లి కొడుకుని? నన్ను రిసెప్షన్ రోజు ఉదయం చేస్తారట. ఓ, ఓకే అభయ్ గారు. ఓకే, ఇంక నిద్రపో, ఈ 2 రోజులు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. ఓకే గుడ్ నైట్. కీర్తి కాల్ కట్ చేసి ఉదయం నుంచి బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు, మనసులో ఎన్నో ప్రశ్నలు, వాటితో ప్రశాంతంగా ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు అన్నిటికీ సమాధానం తెలిసాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, అందుకే బహుశా నిద్ర ముంచుకొస్తుంటే కంట్రోల్ చేయడం ఎందుకు అని డ్రెస్సు మార్చుకుని పడక వేసింది. ఒకసారి ఐశ్వర్యాన్ని చూద్దాం. అభయ్ మీద అటాక్ జరిగిన తర్వాత కీర్తిని చంపడానికి ఆ రోజు రాత్రి పంపిన మనుషులు రాలేదు. వాళ్ళు దొరికారు అనే విషయం తెలిసిన ఐశ్వర్య వాళ్ళ మనుషుల్ని తిట్టి మళ్ళీ కీర్తిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ కీర్తికి అభయ్ చాలా ప్రొటెక్షన్ ఏర్పాట్లు చేస్తున్నాడని, ఇప్పుడు టచ్ చేయడం మంచిది కాదని కామ్గా ఉంటుంది. వాళ్ళ ప్రతి ఒక్క కదలికను తెలుసుకుంటూ ఉంది. కీర్తి అభయ్ కలిసి ఒక ఫామ్ హౌస్కి వెళ్లారని, అక్కడ చాలా సమయం ఉన్నారని తెలిసింది. అభయ్కి ఇలాంటి ఒక పర్సనల్ ఫామ్ హౌస్లో ఉందని ఐశ్వర్యకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళ మనుషులకి ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం, మీరు చేయమని చెప్పినట్లే చేస్తాం. అన్నీ ఇలాగే చెప్తారు మీరు, కానీ ఏమీ చేయరు, అదే నా కొంపకు ముంచుతుంది అంది. ఇదైనా పర్ఫెక్ట్గా చేయండి. ఓకే మేడం అంటూ వెళ్ళిపోయారు. అభయ్, నువ్వు ఆ కీర్తితో కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావు కదా,
అది జన్మకు జరగనివ్వను. చూస్తూ ఉండు. నిన్ను నీ ఆలోచనల్ని ఎలా బోల్తా కొట్టిస్తానో. బుధవారం ఉదయం కీర్తిని పెళ్లికూతురు చేసే రోజు. 6 గంటలకి పందిరి వేయడానికి పూజ చేసి పందిరి వేయడానికి కట్టేసి నాటుతారు ముత్తైదువులంతా. ఆ రోజు రోజులాగా 7 గంటలు లేయకుండా 5 గంటలకే లేచి రెడీ అయింది కీర్తి. కరుణ ఎలాగో గర్భవతి కాబట్టి లేటుగానే లేస్తుంది. 8 గంటలకి అంతా కరుణకి శ్రీమంతాన్ని రెడీ చేసి పెట్టుంటారు. కరుణ లేచి రెడీ అవుతుంది. కరుణ అత్తగారింట్లో వాళ్ళు కూడా వచ్చేసారు. అలాగే కీర్తి పెళ్లి కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడే 2 రోజులు ఉండేలాగా బట్టలు కూడా తెచ్చేసుకుంటారు. శ్రీజ కూడా వచ్చేసి కరుణని కీర్తి శ్రీజ ఇద్దరూ కలిసి రెడీ చేస్తూ ఉంటారు. నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఇంటి నిండా బంధువులతో పచ్చని పందిరితో పువ్వులతో ఇంటి ముందు డెకరేషన్తో ఇల్లంతా కోలాహలంగా ఉంది. 9:30 అయింది. అభిరామ్ కుటుంబం కూడా వచ్చింది. అభిరామ్, సత్య, హిమజ, అక్షయ్, అఖిల్ ఇంకా శ్రీ కుటుంబం కూడా వచ్చేసారు. అందరినీ ఆహ్వానిస్తూ మర్యాదలు చేస్తున్నారు. పనులు చూసుకుంటూనే ప్రసాద్ భాగ్యాలు. హిమజ మనసు ఒకటే పరితపిస్తుంది. ఎప్పుడెప్పుడు కీర్తిని చూడగలుగుతానా అని. ఇంకా ఎంత సమయం పడుతుంది వదినా అని అడిగింది భాగ్యాన్ని సత్య. ఇంకో 10 నిమిషాలు వదిన, మంచి టైంకి కూర్చోబెట్టమని చెప్పారు పూజారి గారు. 10 గంటలకి. హో సరే. 10 గంటలకి కరెక్ట్గా 10 నిమిషాలు మాత్రమే ఉంది. సంతోష్. ఇక సంతోష్ వాళ్ళ కుటుంబం కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారు. లేచి గదిలోకి వెళ్దామంటే మొహమాటంగా ఉంది హిమజకి. అందులో భర్త చనిపోయాడు. నేను వెళ్ళి నిలబడితే ఏమనుకుంటారో అనే మనసులో భయం బాధ రెండూ కలిగాయి. 10 నిమిషాల ముందే కీర్తి కరుణని రెడీ చేసి శ్రీజని తోడుగా పెట్టేసి బయటకు వస్తుంది. ఏమైనా పనులుంటే అమ్మకి సహాయం చేయడానికి. అంతే. హిమజ మనసు ఉప్పొంగిపోతుంది కీర్తిని చూడగానే. ఇంటి నిండా చుట్టాలి. అందువలన హిమజ వాళ్ళని గమనించదు కీర్తి. నాన్న, అమ్మ ఎక్కడా అంటూ అడిగింది ప్రసాద్ని. అక్కడెక్కడో ఉండాలి చూడు తల్లి. అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ వెతుకుతూ వస్తుంటే ఆ పిలుపు తనని కాదని తెలిసిన ఆగని మనసు కీర్తి అంటూ పిలుస్తుంది హిమజ. ఆ పిలుపులో ఉన్న ప్రేమ నేరుగా కీర్తి మనసుకి చేరుకుంది. వెంటనే తిరిగి చూస్తుంది. హిమజని చూసి షాక్ అవుతూ అలాగే నిలబడి ఉంటుంది. వాళ్ళు వస్తారని ముందే తెలుసు కానీ తన కన్న తల్లి అని తెలిసాక మొదటిసారి హిమజని చూడడం. అందుకే ఒక రకమైన సంతోషం భావోద్వేగానికి గురైంది కీర్తి. కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి సిద్ధంగా ఉంది. అమ్మా అని పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుని మనసు పదే పదే చెప్తుంది. హిమజ పరిస్థితి కూడా అంతే. కన్న కూతురని తెలిసాక మొదటిసారి చూడ్డం. కన్నీళ్ళు సిద్ధంగా లేదు, ఆల్రెడీ వచ్చేసాయి. గట్టిగా హత్తుకుని నువ్వే నా బంగారు చిట్టి తల్లి, అమ్మోవి, అఖిలాషావి అని చెప్పాలనుంది కానీ చెప్పలేని పరిస్థితి. మీ పరిస్థితి నాకు అర్థమవుతుందమ్మా, కానీ నా పరిస్థితే మీకు అర్థం కాదు ఎప్పటికీ అంటూ మనసులోని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి కీర్తి అంటూ గట్టిగా ఒక పిలుపు. హా అంటూ అటువైపు చూస్తుంది కీర్తి. ఏంటి అలా బొమ్మలా నిలబడ్డావు? అక్క రెడీ అయిందా? హా అయిందా అమ్మ అని ఆపేసి హిమజ వైపే చూసింది. సరే వెళ్ళి మీ అత్తగారు వాళ్ళు వచ్చారు, ఒకసారి పలకరించు అంటూ పంపింది భాగ్య. హా సరే అంటూ మెల్లగా నడుచుకుంటూ హలో ఆంటీ బాగున్నారా అని అడిగింది హిమజ సత్యాల వైపు చూస్తూ. ఆంటీ అనే పిలుపు తన కూతురు నోటి వెంట వినేలా చేసిన ఆ దేవుణ్ణి మొదటిసారి తిట్టుకుంటూ ఉంటుంది హిమజ. పైకి కనిపించడం లేదు కానీ గుండెల్లో అగ్ని జ్వాల రేగుతుంది. అంత జ్వాలని కూడా బయటకు కనిపించకుండా గుండెల్లో అల్పేస్తుంది హిమజ. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు కీర్తి, కానీ ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకో కదా. అయ్యో అదేం లేదు అంకుల్, చెప్పండి. అదే ఆ అంకుల్ ఆంటీలు వద్దమ్మా, ప్రేమగా మామయ్య అత్తయ్యనే పిలు. ఇంకా హిమజ మా చెల్లెలు తెలుసుగా, మీ అత్తయ్యకి సొంత అన్నయ్య భార్య, లెక్క ప్రకారం నీకు అమ్మ. అభిరామ్ అలాగే అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. కీర్తి కూడా ఎక్కడ అభిరామ్ నిజం చెప్పేస్తాడేమోని భయపడుతూ తన అమ్మాయిన భాగ్య వైపు చూస్తుంది. భాగ్య ఏదో పనిలో ఉంటుంది. అయ్యో కంగారు పడకు, లెక్క ప్రకారం అంటే వరుసకి అమ్మ అవుతుంది అంటున్నాను. ఈ జన్మకి ఒకరిని అమ్మ అని పిలవాలని నిర్ణయించుకున్నాను మావయ్య, అందుకే హిమజ గారిని పెద్దమ్మ అని పిలవనా? ఆ మాట చెప్పేటప్పుడు కీర్తి మనసు ఎంతగానో బాధపడింది. అలాగే హిమజ మనసు కూడా అంతే బాధపడుతుందని కీర్తికి తెలిసినా అనాలి, ఇంక తప్పదు కాబట్టి అనింది. నీ ఇష్టం కీర్తి, నువ్వు ఎలాగైనా పిలు, పెద్దమ్మ అయినా చిన్నమ్మ అయినా పర్వాలేదు కానీ ఆంటీ అని వద్దు అంటుంది వెంటనే హిమజ. సరే పెద్దమ్మ అంటూ చిన్న నవ్వుతూ చెప్పింది కీర్తి. చెంప మీద చేయి పెట్టి తడుముతూ నువ్వు ఇంకా ఈ డ్రెస్లోనే ఉన్నావు, రెడీ అవ్వలేదే పెళ్లి కూతురు చేయడానికి? అక్క ఫంక్షన్ అయ్యాక అర్ధగంట సమయం ఉంటుంది పెద్దమ్మ, ఆ టైంలో రెడీ అవుతాను. అక్కి ఇలారా, నీకో పెద్ద షాక్ ఉంది.
నాకా? ఏంటి అది? రే, ఏంటా పిలుపు? నీకు వదిన అన్నాడు సీరియస్గా అభిరామ్. హో హిహిహి ఓకే అంటూ వదిన వెళ్దామా అంటూ వదిన అనే పిలుపుని ప్రెస్ చేసి పలికాడు అక్షయ్. కీర్తి అంటూ పిలుపు. వస్తున్నానమ్మా. అక్కి 2 నిమిషాలు వచ్చేస్తానుండు. ఓకే వదిన అంటూ మళ్ళీ పళ్ళు మొత్తం కనిపించేలా నవ్వాడు అక్షయ్. కీర్తి వెళ్ళిపోయింది. ఏంటమ్మా? అక్కని తీసుకొనిరా, టైం అయింది. సరే అమ్మా అని లోపలికెళ్ళి కర్ణని ఒక పక్క, కీర్తి ఇంకో పక్క శ్రీజ నిలబడి తీసుకుని వస్తున్నారు. 5 నెలల శ్రీమంత కాబట్టి పెద్దగా గ్రాండ్గా చేయలేదు, సాంప్రదాయం కోసం చేస్తున్నారు. లక్కీగా కీర్తి పెళ్లికి ఒకరోజు ముందు కనుక బంధువులందరూ వచ్చారు. పక్కింటి వాళ్ళకి, ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే చెప్పింది భాగ్య. శ్రీజ రావడం చూసి కళ్ళు మెరిసిపోయి అఖిల్కి. కరుణని కూర్చోబెట్టి నగలు పెట్టి గాజులు తొడగడం మొదలుపెట్టారు. సత్య వెళ్ళి నలుగు పెట్టి అభిరామ్ వైపే చూస్తుంది. అభిరామ్ కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి తాంబూల తట్టుతో చీర, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు పెట్టించి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అందరూ వెళ్లారు కానీ హిమజ వెళ్ళి ఆశీస్సులు ఇవ్వలేదు. భాగ్య అది గమనించి పట్టుబట్టి వద్దన్నా వదలకుండా హిమజాతో అక్షింతలు వేపించి ఆశీస్సులు ఇప్పించింది. కరుణ ఫంక్షన్ అయ్యాక కీర్తిని రెడీ అవ్వమని పంపించారు. కరుణ, శ్రీజ వెంటనే కీర్తిని అర్ధగంటలో రెడీ చేసేశారు. పెళ్లి కూతురి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశారు. ఉదయమే తలంటి ముత్తైదువులతో స్నానం చేయించడం వలన ఇప్పుడు నేరుగా ఇంట్లో పీటల మీదే కూర్చోబెట్టారు. సింపుల్గా సిల్క్, పట్టు రెండూ కలిసిన లేత గులాబీ రంగు చీర, అందుకు మ్యాచింగ్ పర్పుల్ రంగులో లైట్గా డిజైన్ వర్కింగ్ చేసుకుని హాఫ్ హ్యాండ్ కుట్టించుకుని వేసుకుని ఉంది. ఆ చీర కట్టడం వల్ల కీర్తికి అందం రాలేదు, ఆ చీరకి అందం వచ్చింది. అంత అందంగా ఉంది. నీట్గా జడకి సవరం చేసుకుని జడ నిండుగా పువ్వులు పెట్టుకునింది. లైట్ మేకప్, ఐబ్రో థిక్గా వేసి వాటి రెండింటికి మధ్యలో పెళ్లి కూతురు స్టిక్కర్ పెట్టుకుని కింద కుంకుమ పెట్టుకుని చక్కటి తెలుగుంటి ఆడపిల్లలా ముస్తాబైంది. అక్షయ్ ఫోటోల మీద ఫోటోలు తీసి అభయ్కి పంపించేశాడు. పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన తాంబూలం కూడా సత్య, అభిరామ్ కలిసి ఇచ్చారు. 9 మంది ముత్తైదువులతో కలిసి పెళ్లి కూతురికి నలుగు పెట్టించారు. హిమజ మనసు కొట్టుకుంటుంది, తన కూతురికి ఎప్పుడెప్పుడు ఆశీస్సులు ఇవ్వాలని. కానీ తన పరిస్థితి చూసుకుని వెళ్ళకూడదని అక్కడే కూర్చుని ఎప్పుడూ తప్పిపోయిన తన చిట్టి తల్లి ఇప్పుడు పెళ్లి కూతురు అవబోతుంది. ఆ క్షణం హిమజకి ఒక్కసారిగా కీర్తి పుట్టిన క్షణాన్ని అలాగే తన చేతుల్లోకి తీసుకున్న నిమిషాన్ని గుర్తుకు చేసుకుని ఎంతగానో సంబరపడిపోతుంది. ఆ క్షణంలోని మళ్ళీ తన భర్తని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎక్కడన్నా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను, చూడాలి కూడా. మన బంగారు, మన ఇంటి మహాలక్ష్మి పెళ్లి కూతురు అవబోతుంది. కాదు కాదు అయ్యింది, చూస్తున్నారుగా అంటూ మనసులో తన భర్తతోని మాట్లాడుతుంది హిమజ. కీర్తి కళ్ళు మొత్తం హిమజ వైపే, కానీ అది ఎవరూ గమనించలేదు. అందరూ నలుగు పెట్టాక మళ్ళీ భాగ్య హిమజని లాక్కుని వెళ్ళి కీర్తికి నలుగు పెట్టి ఆశీస్సులు ఇవ్వమని చెప్తుంది. హిమజ మనసు ఉప్పొంగిపోతుంది. తన అమ్మోని మనస్ఫూర్తిగా ఇస్తుంది. అందరూ అయ్యాక భాగ్య, ప్రసాదులు కూడా నలుగు పెట్టి అక్షంతలు వేస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఇద్దరి కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్లు. కీర్తి వాళ్ళ కాళ్ళని పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే కీర్తి గుండెల్లో బాధ, అలాగే తనని ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటుంది మనసులోనే. గుండెల్లో బాధ బయటికి కన్నీల రూపంలో వస్తుంటే ఆపలేక వాటిని స్వేచ్ఛగా వదిలేసింది. కీర్తి వద్దు అంటూ కళ్ళతోనే సైగలు చేశారిద్దరు. కీర్తి బాధని అర్థం చేసుకున్నారు సత్య వాళ్ళు. కానీ మనసులోని నీ ఇంటికే రాబోతున్నావు, ఇన్ని సంవత్సరాల మా ప్రేమని నీ మీద ఎలా ఉండబోతుందో చూడబోతావు కీర్తి అని మనసులో అనుకుంటారు. అక్షయ్ వీడియోస్, ఫొటోస్ అన్నీ పంపిస్తూనే ఉన్నాడు అభయ్కి. కీర్తిని పెళ్లి కూతురు చేయడం, అలాగే కరుణకి శ్రీమంతం అన్నీ సంతోషంగా గడిచిపోయింది. వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించారు భాగ్య వాళ్ళు. భోజనాలు అందరూ చేస్తుంటే కీర్తి, శ్రీజ, అక్షయ్ ఒకచోట కూర్చొని ఉప్పర్ మీటింగ్ పెట్టారు. దూరం నుంచి అఖిల్ వాళ్ళనే చూస్తున్నాడు. ఏంటి ఈ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? మనము వెళ్దామంటే వాళ్ళ ఫ్రెండ్స్, మనం వెళ్తే బాగుండదు. ఈ శ్రీగాడు ఉన్నా పర్వాలేదు, వాడికేమో అభయ్ లేడని ఆఫీస్కి అంకితం అయిపోయాడు. ఇప్పుడు ఎలా? ఈ అక్కిగాడేమో వాళ్ళేదో చెప్తుంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. శ్రీజ ఏంటి అంతగా సిగ్గుపడుతుంది? ఇంటికి వెళ్ళుకొచ్చింది. ఈరోజే ఇక్కడికి తనని చూడడానికే సగానికి సగం వచ్చింది. కానీ ఈ శ్రీజ ఏమో మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది, కానీ చూడడం లేదు. ఎందుకు? అసలు నాతో ఒక్కసారి కూడా ఎలా ఉన్నారని కూడా మాట వరుస కూడా అడగలేదు. ఈ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో అసలు అర్థం కావట్లేదు. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా బాబోయ్ అంటూ తల పట్టుకుంటున్నాడు. కీర్తి చెప్తున్నది విని అక్షయ్ షాక్ మీద షాక్ కొట్టినట్లు అంటూ నోరు తెరుచుకుంటున్నాడు. ఇంతకీ ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.